వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. వాసంతికి బిగ్ బాస్ లో కింద ఎక్కువ బేబీ జోడీలోనే మంచి పేరు వచ్చింది, అవునా? అవును. ఎందుకు అయి ఉండొచ్చు? ఎందుకంటే ఎక్కువ విజిబిలిటీ దొరికింది ఇక్కడ బీబీ జోడీలో, అండ్ మేము చాలా కష్టపడ్డాము. బీబీ జోడీ ఇష్టపడి చేసాము. సో నేను అర్జున్ కళ్యాణ్, అండ్ మాకే అనిపించింది యాక్చువల్లీ బిగ్ బాస్ షో కన్నా బీబీ జోడీ షోనే హిట్ అయింది. సైమల్టేనియస్ గా రెండు కలిపి వచ్చాయి కాబట్టి, సో దట్ మాకు అక్కడ కొద్దిగా హిట్ అయింది. ఓకే, సో ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, ఏమన్నావు, నేను శ్రీ సత్య కలిసి ఫ్యూచర్ లో కొరియా వెళ్ళాలని అనుకుంటున్నాం అనేసి. దీంతో పాటు ఇంకోటి కూడా విన్నాను, నీకు శ్రీ సత్యకి కొంచెం క్లాష్ కూడా వచ్చింది అని. అయ్యో అస్సలు లేదు, వీఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సీరియస్ గా సీరియస్ గా అలా ఏం లేదు మా ఇద్దరికి. నో బయటకు వచ్చిన తర్వాత రీసెంట్ గా నేను విన్నాను, బికాస్ అంతా కలిసి పని చేస్తుంటాము కదా, దాంట్లోనే ఒక పర్సన్ చెప్పడం జరిగింది మీ ఇద్దరికి ఏదో క్లాష్ జరిగింది అని. లేదు లేదు, చేయను ఎప్పుడే ఫోన్ తనకి. అలా ఏమీ లేదు, తను నా ఎంగేజ్మెంట్ కి వచ్చింది మంచిగా. సో ఇప్పుడు నేను సూపర్ జోడీ తనతోనే కలిసి చేస్తున్నాను. ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. నాకు తెలియదు ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందో. సో నువ్వైతే చాలా జెన్యూన్ గా చెప్తున్నావు, క్లాష్ అయితే లేదనేసి. సో ఇప్పుడు హస్బెండ్ అయితే హీరోగా లాంచ్ అవుతున్నారు. ఇంకా ఒకవేళ ఇన్ ఫ్యూచర్ నీకు గనక సినిమా వచ్చి, సినిమాలో అఫ్ కోర్స్ హీరోయిన్ అంటే కొన్ని సీన్స్ పర్టికులర్ గా ఇలాగే తీయాలి అలా ఉంటుంది కదా, అలాంటి ఒకవేళ రొమాంటిక్ సీన్ లాంటి ఏమైనా వస్తే వసంతి చేస్తుందా? నాట్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, సో బిఫోర్ మ్యారేజ్ కూడా ఐ విల్ నో టు దిస్. లిమిట్ అయితే నేను చేస్తాను, బట్ ఎక్స్ట్రా అయితే నేనైతే చేయను. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి ఐ హావ్ టు థింక్ అబౌట్ మై ఫ్యామిలీ ఆల్సో యాజ్ వెల్. నా ఫ్యామిలీ కన్నా కూడా ఆపోజిట్ అత్తయ్య గారి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి. సో మూవీస్ వస్తే చేస్తాను, బట్ నో దిస్ కిస్ సీన్స్ అండ్ యునో దిస్ అండ్ ఆల్. ఓకే, ఇప్పుడు అత్త గాని మావ గాని ఇంట్లో హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నువ్వు ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తానంటే ఏమైనా అన్నారా? ఫస్ట్ నాకు మెయిన్ సపోర్ట్ అత్తయ్య. ఇన్ని రోజులు ఇంకా ట్రై చెయ్యి, ఇంకేమైనా వస్తాయి, ఇద్దరు కలిసి ట్రై చేయండి అనే చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు అత్తయ్య. మెయిన్ తనే. నా హస్బెండ్ ని పక్కన పెట్టేస్తే నేను మెయిన్ ఒప్పుకోవడానికి రీజన్ శివ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. వింటున్నారా? శివ్ మీకే చెప్తుంది, మీరు కాదంటే వన్ ఆఫ్ ద రీజన్ నాకు మీ ఫ్యామిలీనే. సో నాకు అంత మంచి ఫ్యామిలీ, అది ఇండస్ట్రీ అమ్మాయికి దొరకడం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్లెస్సింగ్ అన్నమాట. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మ అనే ఒక ఇది ఏదైతే ఉంటుందో అది అత్తమ్మలో చూస్తే అసలు ఇంకా నువ్వు చెప్పినట్టు ఆఫ్ కోర్స్ వి ఆర్ లక్కీ. అలాంటి అత్తమ్మ. నేను 12 కి 1 కి లేసినా కూడా షీ నెవర్ సే త్వరగా లేయి, త్వరగా ఇది చేయి అది చేయి, నెవర్. తనే చేసేసుకుంటది ఇంట్లో పనులన్నీ. నాకేం చెప్పు, ఐ వాజ్ లైక్ నా ఇంట్లో ఎలా ఉంటానో ఇప్పుడు అక్కడ కూడా అలాగే ఉన్నా. సో నా కంఫర్ట్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఉంది కాబట్టి దీంట్లో కూడా నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. సీరియస్ గా. వంట వచ్చా నీకు? ఏదో చేస్తా. ఓకే, పెళ్ళి ఎన్ని డేస్ అవుతుంది? ఐ థింక్ 1 month అయిపోయింది. 1 month అయిపోయిందా? సో వెళ్ళిన తర్వాత కొత్తగా వాళ్ళ ఇంటికి ఏదైనా నీట్ చెయ్యారు, ఏదైనా వంట వండి పెట్టడం ఏమైనా జరిగిందా? బెండి ఫ్రై చేసా. ఎలా ఫీల్ అయ్యారు శివ్ నువ్వు చేసిన వంట తిని? నేను చేసింది అసలు తినడు. హీస్ అ వెరీ గుడ్ కుక్. మేమిద్దరం ఉంటే శివే చేసి పెట్టేస్తాడు. అయితే అవసరం లేదు మరి, నేర్చుకోవద్దు, తీసుకో. వసు, ఇప్పుడు ఏంటంటే మనము ఏదైనా ప్రమోషన్ షూట్ కానీ ఏదైనా చూస్తే, ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్యువెల్ ఒక ప్రమోషన్ చేస్తే నార్మల్ గా ఒక నెక్ పీస్ కానీ ఐదర్ ఇయర్ రింగ్స్ కానీ జస్ట్ బ్యాంగిల్ కానీ వేసుకోవడం చూస్తాము. ఏంటంటే నువ్వు ఒక ప్రమోషన్ వీడియో అయితే చేయడం చూసాము. ఎందుకు ఇంత మొత్తం బ్యాంగిల్స్ అన్ని వేసుకొని ఫుల్ నగలన్నీ వేసుకొని, అంటే యూ వాంటెడ్లీ వేసుకున్నావా ఆర్ ఎల్స్ అది బ్రాండ్ కూడా రిక్వైర్మెంట్ కోసం అలా వేసుకున్నావా నువ్వు? లేదు, అది బ్రాండ్ రిక్వైర్మెంట్. ఆ రోజు బ్యాంగిల్ మేళా జరిగింది. ఓకే, నేను 1-2 వేసుకోవడమే ఎక్కువ. ఉంటా నేను. వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంకేం చేయలేము మేడం, ఒక షార్ట్ మాకు కావాలి ఎందుకంటే మాది బ్యాంగిల్ మేళా ఇప్పుడు కావాలి మాకు అని అంటే ఓకే వేయండి, ఇంకేం చేస్తాం. అక్కడికి వెళ్ళాక డిమాండ్ చేస్తే ఏం చేయలేము మనం. ఓకే, ఈవెన్ నేను కూడా ఈ క్వశ్చన్ చూసాక ఇదేంటి ఇలా అడుగుతున్నారు అనుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ సా దట్ వీడియో. ఓకే, అప్పుడు నేనైతే అర్థం చేసుకున్నాను, బికాస్ ఇది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు ఇది జరుగుతూనే ఉంటదండి. బికాస్ మీరు ఈజీగా చూసేస్తారు, కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టే మనము అలా వేసుకోవడం జరుగుతుంది కాబట్టి. అది మన పర్సనల్ కాదు కదా, బ్రాండ్ షూటే చేస్తున్నాం. సో బ్రాండ్ కి తగ్గట్టు మనం చేస్తాం, తప్పదు ఇంకా. అంతే. యా, ఐ నో దట్ బికాస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.